రే గర్ల్స్ అందరిని సేఫ్గా ఇంటికి పంపు. సార్ చెప్పించేరా. పెద్ద దెబ్బేం కాదు సార్, గోరు గీసుకున్నట్టుంది అంతే. రే మీటింగ్ లైబ్రరీలో జరుగుతుంది. అందరూ సేఫ్ అన్ని గ్రూప్స్ ని చెక్ చేశాం సార్, అందరూ సేఫ్ అని మెసేజ్ పెట్టారు. కాలేజ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నిట్లోనూ కొట్లాట మొత్తం రికార్డ్ అయింది. ఆయన ప్రొఫెసర్ లా నడుచుకుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్రాపర్టీ డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నారే. 4-5 అమ్మాయిల్ని రౌడీలు చితకబాదారు. అప్పుడు మిగతా స్టాఫ్ అంతా ఏం చేయగలిగారు? ఎవరు వచ్చి అడ్డుకోలేదే. స్టాప్ ఇచ్చారు. మీరు ఈ కాలేజీలో జాయిన్ అయి పూర్తిగా 1 నెల కూడా కాలేదు. మీరు మాట్లాడొద్దు. ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా? వస్తానుండు. నేను జేడీతో మాట్లాడతాను. దెన్ వి విల్ టేక్ అ కాల్. సరైనా మళ్ళీ ఈ కాలేజీకి వచ్చేలా ఉంటే మేమంతా రిజైన్ చేసేస్తాం. నో మిస్టర్ ప్రేమ్దాస్, యు కెనాట్ టేక్ సచ్ ఎ హిస్. సార్ నేను ఆల్రెడీ రాసి ఇచ్చేసాను సార్, నేను వెళ్తానని. ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ కాలేజ్. జేడీ జస్ట్ వెయిట్ ఇన్ ద కార్. నేను నీతో మాట్లాడాలి. ఐ సెడ్ వెయిట్. ఐ అండర్స్టాండ్. వీళ్ళు నీ గురించి అర్థం చేసుకోవాలంటే నీకు కొంచెం గ్యాప్ కావాలి. నువ్వు తీసుకున్న డిసిజన్ కరెక్ట్. 3 నెలలు బ్రేక్ అడిగావు కదా, ఐ హావ్ గ్రాంటెడ్ ఇట్. నేనెప్పుడు అడిగా? ఇది నీ సంతకమే కదా? సార్ అచ్చ అలాగే పెట్టారు సార్. కమ్ ఆన్ జేడీ, క్లాస్ చెప్పడానికి 3 నెలలు బ్రేక్ కావాలని నువ్వే కదా అడిగావు. క్లాస్ చెప్పడానిక? ఏ కాలేజ్లో? కాలేజ్, యాజ్ యూ హావ్ మెన్షన్డ్, అబ్జర్వేషన్ హోమ్. సార్ ఆటలాడకండి సార్. నేను అక్కడ పోయి ఏం చేస్తాను చెప్పండి? ఈ సంతకం నేను పెట్టలేదు సార్. ఒకవేళ 6 గంటలకు పైన? 6 గంటల పైనంటే అవకాశం ఉంది. See, JD, you're losing control on yourself. ఎలక్షన్లో ఏదన్నా ప్రాబ్లం జరిగితే నేను రిజైన్ చేస్తానని రాసిచ్చావుగా. దట్ మీన్స్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్. వెళ్తాను సార్, వెళ్తాను. నాకు ఇక్కడ కావాల్సిన వాడు చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. ఇట్స్ ఓకే, ఐ నీడ్ ఎ చేంజ్ టు. వెళ్తాను. నువ్వు వెళ్ళే చోటు గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్స్పెక్టర్ నీ మ్యాన్షన్లో వెయిట్ చేస్తున్నాడు. గట్లయితే ఏం రా యాదవ్, ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇలేదంటావు? లేదన్నా. గసంటప్పుడు నేను లాయర్ సబ్ యూనియన్ ఆఫీసులో ముచ్చట్లాడింది పోలీస్కి ఎట్లా పోయింది? గది తెలియట్లేదన్నా. ఈ సైన్ మాల్లో పాటలు వాయిస్తాడే అనిరుద్ధ్, గాడో కొత్త పాట వదిలిందంట. జరైందామా? ఈయన అన్నా భవానీ స్కెచ్ చేసేసాడన్నా. నెక్స్ట్ స్పాట్ నీకే. పోరగాడితో నిన్ను వేసే నీకు ఫిక్స్ అయినాడు. ఏమ్రా ఇద్దరు పెళ్ళాలుడా? ఇది నీ గొంతేనా లేక నీకు మళ్ళీ ఎవరైనా మిమిక్రీ చేసిండా? అన్నా పిలిచినామా బావని? పోరగండ్లకి అంతా కరెక్ట్గా పోతుందని చూసుకో. 3 పూట్ల బువ్వ బోకున్నా పర్లా, గంజాయి మందు ఆకుండా పోవాలా. గట్లనే బావని, నేను చూసుకుంటా. నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన తాళిని నువ్వే తెంచొచ్చా అన్నా. జరాగు, మస్తు ఎమోషన్ గా మాట్లాడావు. గుండె పట్టేసినట్టుంది. ఆగు. ఎందుకు జర్కులిస్తున్నావు? కత్తిని బొడ్లో పెట్టుకున్నానా? అది కూర్చునేటప్పుడు పొరపాటు ఎక్కడైనా గుచ్చుకుంటే? అన్నా అది ఇప్పుడు మన పగోడొక లేపేసిండు, అందువల్ల భవానీ సచింది అనుకుంటే పర్లా. బొడ్డు కత్తిని దొప్పుకున్నాడు, కూర్చునేటప్పుడు గుచ్చుకొని చోట గుచ్చుకొని సచింది అంటే ఇన్నికి బాగుంటుందా? అన్నా బాగోదు కదా? అవునన్నా. చక్క కూర్చో. వద్దన్నా. ఏం రో మర్యాద? అవునన్నా. గదేంది ఫోన్లో ముచ్చలాడేటప్పుడు గాడు గీడు అనేది ఎదురుగా ఉన్నప్పుడు అన్నా దున్నా అనేది ఏంది ఇది? చక్క కూర్చో. అన్న చివరి కోరిక దాన్ని కూడా నువ్వు తీర్చవా? అరే గోపాల్, అన్నా చెప్పనా?
దాస్కి చెప్పి 10 నెలలు ఇద్దరు పోరాన్ని సరైన రమ్మను. అట్లేనా వెళ్ళు. అన్నా ఆ, మన చిన్న జైలుకి కొత్త మాస్టర్ వస్తున్నట్టు చెప్పుకుంటున్నారన్నా. సరే నీకు ఎరుకోలేదో అని అందుకే రేయ్, జైలుకి మాస్టర్ చూడు సహజమే కదరా. గదేదో పెద్ద విషయంలో అందరూ మాట్లాడుకుని బ్రేకింగ్ న్యూస్ చేస్తుంటారు. ఇన్ని పక్కన పడేసి ఎవరైనా నుంచి బడి దిమ్మను. వెళ్ళు. అట్లేనా సార్ ఆ గోల్ని కొంచెం ఆపుతాను. మరిద్దరు నన్ను క్లాసెస్ పెట్టుకోమంటారా? ఆ? సార్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ జనరల్గా పేరెంట్స్కి సొసైటీకి కట్టుబడి ఉంటారు. కానీ వాళ్ళకి అలాంటివేమీ లేవు. వాళ్ళ వయసుకి వాళ్ళు చేసే పనులకి ఏమాత్రం సంబంధం ఉండదు. లోపలున్న ఒక్కొక్కడు మనిషి కాదు, మృగం, మూర్ఖులు. వాళ్ళు చేసే తప్పులకి శిక్ష తక్కువ అని వాళ్ళకి తెలుసు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే చట్టాన్ని అతిక్రమించే రెక్లెస్ క్రిమినల్స్. అందుకే సార్ చెప్తున్నాను, అక్కడ ఉండబోయే 3 నెలల్లో వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేయకండి. ఏంటి సార్, అక్కడికి వెళ్ళాలా వద్దా అనేగా ఆలోచిస్తున్నారు? సార్ సార్ అన్న నిద్రపోయాడా? సార్ ఆ ఫోన్ మీద చూడండి. అన్నా 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 లే అన్నా. నాది కాదే. అరే అన్న ఫోను. అదేం ప్రాబ్లం లేదు సార్, నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, వదిలేండి. సార్, అయితే మీరు వెళ్ళడానికి రెడీ అయిపోయారా? తసు గా మాస్టర్ రేపటి సంధ్యడికి వస్తుండు. ఈ చోటు గురించి తెలిసి ఏడకి వస్తుండంటే గన్ని లైట్ తీసుకోకు. ముందు రానివ్వండి, లోపలికి అడుగు పెట్టాక ఓ అరగంట తట్టుకుంటాడేమో చూద్దాం. తంబి 10 గంటలకు ఆడ ఉండాలి. నువ్వు స్నానం చేసి రెడీ అయితే మన బండిలోనే పోదాం తంబి. ఆ బండ్లోనా? అవు తంబి. సరే మీరు వెళ్ళండి, జర వెళ్ళండి, తొందరగా వస్తే స్నానం చేసి వచ్చేస్తాను. గట్లని తంబి. చిరాగ్గా ఉంది కదా. 90 రోజులు. వాడి లోపలికి వచ్చి బోర్డు దగ్గరికి వెళ్ళి పాట తీయడం మొదలెడితే వీటిని అందరికీ చెప్పేశారు మనం.